మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బారామతిలో విమానం కూలిపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. इकडे तिकडे तर होऊ नये आपलं शूटिंग चालू ठेवू ना टोटल. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 6 ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎన్సీపీ నేత అయినటువంటి అజిత్ పవార్ ఈ రోజు బారామతి వెళ్తున్న సమయంలో ఈ యొక్క విమాన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అంటే పర్సనల్ అటెండెంట్ ఒకరు, అదేవిధంగా పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముగ్గురితో పాటు 2 ఫ్లైట్ సిబ్బంది క్రూ 2 ఈ 5 కూడా మరణించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దిగే సమయంలో బారామతిలో దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు అందుతుంది. అయితే దానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ప్రస్తుతం. ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క ప్లేన్ బారామతిలో ల్యాండింగ్ చేసేటప్పుడు క్రాష్ అయిందన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడే అందినటువంటి సమాచారం అందులో 5 ఉన్నారు. ఆ 5 కూడా మరణించినట్లుగానే తమకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రాథమిక నివేదికల ప్రకారం అజిత్ పవార్ మొదట గాయపడ్డారు, ఆయన ఆసుపత్రికి తరలించారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా అందులో ఎటువంటి నిజం లేదన్నది మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ చేస్తుండగా ఈ యొక్క అనుకోని సాంకేతిక లోపంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిబ్బంది ఆ యొక్క మంటలను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ యొక్క వీరంతా కూడా దుర్మరణానికి పాల్పడినట్లుగా దుర్మరణం అయినట్లుగా మనకు తెలుస్తుంది. అజిత్ పవార్ మనకు తెలుసు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగునటువంటి నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రిగా పలుసార్లు ఆయన పనిచేశారు. అనేక శాఖల్లో మహారాష్ట్రలో అనేక విభాగాల్లో మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. ఫైనాన్స్, నీటి వనరులు, అదేవిధంగా విద్యుత్ శాఖ, ఇలా ఆయన అనేక శాఖల్లో కూడా ఆయన తన విధులు నిర్వర్తించారు. 2023లో ఎన్సీపీ పార్టీలో ఏదైతే స్ప్లిట్ జరిగినప్పుడు అజిత్ పవార్ నాయకత్వంలోని గ్రూప్ ను విడదీసి ఏదైతే బీజేపీతో జట్టు కట్టడం మనం చూసాం. ఆ తర్వాత ఎన్సీపీలో అనేక వివాదాలు కూడా నెలకొన్నాయి. ఆ వివాదాలన్నిటికీ కూడా ఆయనే కారణం అనే చెప్పొచ్చు. అయితే అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని విడదీసిన తర్వాత నిజమైనటువంటి ఎన్సీపీ అతనికే దక్కుతుందని ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి గడియారం గుర్తును కూడా ఆయనకి ఇచ్చారు. అదే తర్వాత అజిత్ పవార్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో జట్టు కట్టడం ఆయనకి మొదటి నుంచి కూడా అలవాటు. అందుకే దానికోసం ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తారని కూడా మనం తెలుసు. అర్ధరాత్రి ఏదైతే ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిని చేసిన రోజు అర్ధరాత్రి తన పార్టీలో ఉన్నటువంటి వారందరినీ తీసుకెళ్లి బీజేపీతో రాయబారాలు నడిపి రాజ్భవన్ లో అర్ధరాత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
2023లో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయారు. తన మేనమామ అయినటువంటి శరద్ పవార్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని బీజేపీ శివసేన ప్రభుత్వంలో చేరారు. దీనివల్ల ఎన్సీపీ 2 వర్గాలు కూడా చీలిపోయింది. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం అని. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద కుటుంబ రాజకీయ ఘర్షణగా కూడా మారిందనే చెప్పొచ్చు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో అనేక వివాదాలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి. గతంలో ఆయన నీటి వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. ఈ కేసులు చాలా కాలం పాటు రాజకీయ చర్చకు కూడా కారణమయ్యాయి. అయితే ఇవి ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి. తీర్పు ఇంకా రావాల్సింది. ఇక భూముల కేటాయింపుకు సంబంధించి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా అజిత్ పవార్ పైన ఉన్నాయి. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పూణే ప్రాంత భూముల కేటాయింపు పైన వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు కూడా బలంగా నెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్నిసార్లు అధికారులతో కఠినంగా మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనం బయటికి రావడం చూసాం. అధికార దుర్వినియోగం, అహంకారం, ఇవన్నీ కూడా ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు అనే చెప్పొచ్చు. అయితే అజిత్ పవార్ ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తు, గడియారం కూడా అజిత్ పవార్ వర్గానికి దక్కింది. ఇది ఆయనకు పెద్ద రాజకీయ విజయంగా కూడా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అజిత్ పవార్ అని చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ శివసేన కూటమిలో కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. తర్వాత ఆర్థిక అభివృద్ధి నిర్ణయాల్లో కూడా ఆయన మాటకు ఎక్కువ ప్రాధాన్యం కూడా కల్పించింది. శరద్ పవార్ వర్గంతో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల మళ్ళీ వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మున్సిపల్ ఎలక్షన్లు అక్కడ జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం, అదేవిధంగా అజిత్ పవార్ వర్గం 2 కూడా కలిసి పనిచేశాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఎన్సీపీ ఒకటవుతుందని కూడా అందరూ భావించారు. కుటుంబ విభేదాలు తగ్గిపోయాయి, పార్టీ మళ్ళీ ఏకం కావచ్చన్న చర్చలు అయితే మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్ని రోజుల్లో మళ్ళీ అందరూ కలిసిపోతారన్న ఒక వాతావరణం అయితే వచ్చింది. అదే అజిత్ పవార్ వర్గం ప్రస్తుతానికైతే ఆయన మరణ వార్తను ఇంకా అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. ఇంకా ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ, ఇటు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర అధికారులు కానీ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఈ సంఘటనకు సంబంధించి మహారాష్ట్ర నేతలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అటు గవర్నర్, సీఎం కూడా ఫడ్నవీస్ కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటు ఇప్పుడే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ఈ రోజు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని మోదీ పార్లమెంట్ కూడా బయలుదేరారు. ఆయన 10:30 గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆ సమయంలో ఈ సంఘటనకు సంబంధించి ఏమైనా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక విషాద సంఘటన అనే చెప్పొచ్చు.